గత 10 ఏళ్లలో భారతదేశపు అనుకూల వ్యవస్థలు అన్నటువంటిది కొలాప్స్ చేసే ప్రయత్నం చైనా చేస్తుంది. ఎందుకంటే గత 10 ఏళ్లలో వరల్డ్ వైడ్గా మనం అద్భుతమైనటువంటి ప్రగతి సాధించాం. బ్రిటన్ని, ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పరిపాలించిన బ్రిటన్ని 6వ స్థానానికి నెట్టి మనం 5వ స్థానానికి ఆర్థిక అభివృద్ధి చెందాం. జీడిపిలో టాప్ 5లో ఉన్నాం వరల్డ్లో. అట్లాగే ఎక్స్పోర్ట్స్లో టాప్ 5లో ఉన్నాం మనం ఇవాళ రోజున, అంటే ప్రపంచ వాణిజ్యంలో. అట్లాగే ఈ దేశం ఇవాళ 42 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ స్థాయికి చేరింది. అలాగే ప్రపంచ దేశాలకి ఇదొక డెస్టినేషన్ అవుతోంది. ఆయా దేశాల్లో ఉన్న పరిస్థితుల రీత్యా చూస్తే సాంకేతిక పరిజ్ఞానం ఇవన్నిటితో ఎదుగుతోంది. అలాగే ఇక్కడున్న శాశ్వత సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి, చకచకా నడుస్తున్నాయి. ఇది చైనాకి ఇష్టం లేదు. ఆసియా ఖండంలో అదొక్కటే అగ్రదేశంగా ఉండాలనుకుంటోంది, మనల్ని తొక్కేయాలనుకుంటుంది. అందుకోసం మన చుట్టూ ఒక వల అల్లింది. మన చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో ఇన్ని చిన్న చిన్న దేశాలు, అక్కడ ఉన్నటువంటి నాయకులు, ఐదర్ రాజులు ఆర్ అధ్యక్షులు ఆర్ ప్రధానమంత్రులకి మనీ లేకపోతే కనుక మగువ, ఈ రెండిటి అంటే హనీ మనీ ట్రాప్స్ ఇవి వేస్తూ వచ్చింది చైనా. ఒక మాల్దీవుల ప్రెసిడెంటు, వాడికి ఏముంది సరిగ్గా చెప్పాలంటే, మన దగ్గర ఇక్కడ ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ CEO స్థాయి వాడిది. వాడికి ఓ 100 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి ఒక అమ్మాయిని అప్పచెప్తే వాడు చైనా ఏం చెప్తే అది వింటున్నాడు. లేదా నేపాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రధానమంత్రి పదవిలో ఎవడుండాలో 2 ఏళ్లకు ఒకసారి చైనా వాడే మారుస్తుంటాడు. అట్లాగే ఎప్పుడు చైనా చెప్పు చేతల్లో వాళ్ళు ప్రధానమంత్రులు అవుతూ ఉంటారు. వేరే పార్టీలందరినీ లేపేశారు. భూటాన్లో రాజకుటుంబం, వాళ్ళకి ఏముంటుందని కరెక్ట్గా చెప్పాలంటే మన దేశంలో ఒక కార్పొరేషన్కి ఎక్కువ, ఒక జిల్లాకి తక్కువ. కానీ వాళ్ళకి మనం ఎప్పుడు విలువిస్తూ వచ్చాం. మనం దేశానికి హెల్ప్ చేసాం, కానీ ఆ రాజకుటుంబంలో ఉన్న వాళ్ళకి హనీ మనీ ట్రాప్ వేసింది చైనా. వాళ్ళు మనకి నెగిటివ్గా తయారు చేసింది. శ్రీలంక చూసాం. ఇట్లాగా మన చుట్టూ ఉన్నటువంటి దేశాలు, బంగ్లాదేశ్ ఇప్పుడు చిచ్చు పెట్టింది. ఇప్పుడు ఓవరాల్గా మన చుట్టూ ఉన్నటువంటి దేశాలతో మనకి ఒక వల అల్లింది. వీటి ద్వారా వాళ్ళందరికీ ఏంటి, భారతదేశం పెద్దన్న పాత్ర పోషిస్తుంది మీ మీద అని. సరే నేను పోషిస్తాను రమ్మని మంది. అక్కడికి వెళ్తే ఏమైంది, మాల్దీవుల్ని భారత్కు వ్యతిరేకంగా తయారు చేసి తర్వాత నడి రోడ్డు మీద వదిలేసింది. అట్లాగే శ్రీలంకని అట్లాగే నడి రోడ్డు మీద వదిలేసింది. వాడు ఏంటంటే వాడుకుంటాడంతే. ఈ ఎదవలకు అర్థం కాక ఇండియాకి శత్రువులుగా ఆ దేశ పౌరులను తయారు చేస్తారు. ఫైనల్గా దాని ఇంపాక్ట్ ఇప్పుడు ఇండియా ఫేస్ చేస్తుంది.